హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ పీజీ 2025కి సంబంధించి ఆల్ ఇండియా కోటాలో రౌండ్ 3కి సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేశారు. రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ అయింది. సో ఈ పర్టికులర్ వేలో ఎవరు ఎలిజిబుల్, ఎవరు నాట్ ఎలిజిబుల్, అండ్ రౌండ్ 3కి సంబంధించిన స్ట్రిక్ట్ రూల్స్ ఏంటి, అండ్ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ స్టేట్ రౌండ్ 2 నుంచి ఆల్ ఇండియా కోట రౌండ్ 3కి మనం ఎలా వెళ్ళొచ్చు, ఒకవేళ ఆల్ ఇండియా కోట రౌండ్ 3 పార్టిసిపేట్ చేస్తే స్టేట్ రౌండ్ 3కి ఎలా రావాలి, సీట్ బ్లాకింగ్ అనే కాన్సెప్ట్ ఏంటి, సీట్ బ్లాకింగ్ ఎలా జరుగుతుంది, అండ్ కట్ ఆఫ్ తగ్గాలంటే మనం మన దగ్గర ఉన్న స్టూడెంట్స్ ని ఎలా మోటివేట్ చేయాలి అనేది చెప్పడానికి ట్రై చేస్తాం. వీడియో మొత్తం చూడండి. ఇప్పుడు చెప్తున్నా కదా, వీడియో నీకే చెప్తున్నా, ఒకవేళ నువ్వు బార్డర్ లైన్ లో ఉండి నాకు సీట్ మిస్ అవుతుంది అనుకుంటే అట్లీస్ట్ ఈ వీడియోని షేర్ చేసి టాప్ ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పడానికి ట్రై చేయి. సో దట్ నీకు మంచి నీ ర్యాంక్ లో మంచి సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అది మన స్టేట్ లో కూడా సీట్ మనకి కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది, మనం ఏం చేయాలి, సో అనేది నేను చెప్తాను. సో వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. సో నా వీడియోస్ మీకు నచ్చినట్లే అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ డిస్కస్ చేయొచ్చు. లేదు సార్ మీ పత్తో పర్సనల్గా మాట్లాడతాం, మెంటర్షిప్లో జాయిన్ అవుతాం అనుకుంటే 7893947228 నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. సో మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతే విజన్ అప్డేట్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో నెక్స్ట్ కమింగ్ బ్యాచెస్కి మా నుంచి సర్వీసెస్ ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, జాయిన్ అవ్వచ్చు. సో జాయిన్ అయిన తర్వాత నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. సో మీకు ఏం డౌట్ ఉన్నా నాకు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. వాట్సాప్ గ్రూప్లో మీకు ఏమో అప్డేట్స్ ఉంటాయి. సో ఫస్ట్ మనకు షెడ్యూల్ చూసినట్లయితే, సో నిన్ననే ఇచ్చారు మనకు. సో 15th జనవరి నుంచి 26th జనవరి 2026 వరకు ఆల్మోస్ట్ 11 days రిజిస్ట్రేషన్కి, 10 days వెబ్ ఆప్షన్ పెట్టడానికి చాలా దూరం ఇచ్చారు. అసలు ఇంతవరకు అలా ఇవ్వలేదు. ఎందుకు ఇలా ఇచ్చుంటారంటే నాకు తెలిసి సీట్ మ్యాట్రిక్స్ కానీ ఈ లోపు అన్ని స్టేట్లలో రౌండ్ 2 కానీ ఇవన్నీ కంప్లీట్ చేయడానికి అండ్ సీట్ మ్యాట్రిక్స్ కన్ఫర్మ్ చేయడానికి, ఒకవేళ మళ్ళీ రిజిగ్నేషన్ ఎక్స్టెండ్ చేసిన రిజిగ్నేషన్ కోసం కానీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కోసం కానీ, అండ్ దాంతోపాటు ఎన్ఆర్ఐ కన్వర్షన్ ఉంది దానికి కానీ, ఇవన్నీ కూడా ఈ టైంలో కంప్లీట్ అయిపోతాయి. సో మీరు మెల్లిగా 26th వరకు వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. సో 29th రిజల్ట్ వస్తుంది. 6th ఫిబ్రవరి వరకు రిపోర్టింగే ఉంది. ఓకేనా, 6th ఫిబ్రవరి వరకు రిపోర్టింగే ఉంది. ఈ రిపోర్టింగ్ అయిపోతేనే మనకు మన తెలుగు రాష్ట్రాలలో రౌండ్ 3 అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా, రౌండ్ 3 అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకు అట్లా స్టార్ట్ అవుతుంది అని చెప్తాను. అలానే స్టార్ట్ అవ్వాలి. కౌన్సిలింగ్ 1 month లేట్ అయినా ఇలా జరిగితేనే బెనిఫిట్ ఉంటుంది, లేదంటే మొత్తం సీట్స్ అనేవి బ్లాక్ అయిపోతూ ఉంటాయి. వాటికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో కాకపోతే ఈ 2025 బ్యాచ్ ఏంటంటే ఇంత లాగ్ అయిపోయింది. ఇంతకుముందు ఇయరే కాలేదు, ఎందుకు ఇంత లేట్ చేశారో తెలియదు. కానీ చాలా ఇబ్బంది స్టూడెంట్స్కి. ఫిబ్రవరి వరకు వచ్చింది, ఎప్పుడో ఎగ్జామినేషన్ రాస్తే ఆల్మోస్ట్ 6-7 months లేట్ అయిపోయింది కౌన్సిలింగ్. సో ఇంకా మనకు స్టే వేకెన్సీ రౌండ్ అనేది 28th ఫిబ్రవరి వరకు. ఓకేనా, 28th ఫిబ్రవరి వరకు. సో ఈ 28th ఫిబ్రవరి లోపు మనకు ఆల్మోస్ట్ కౌన్సిలింగ్ క్లోజ్ చేయాలి మన స్టేట్లలో కూడా. అంటే నెక్స్ట్ మంత్ మనకు క్లారిటీగా ఉంది. సో నెక్స్ట్ అంటే ఆల్మోస్ట్ మనకు 1.5 month ఈ రోజు చూసుకుంటే కౌన్సిలింగ్ ఎండ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది. ఓకేనా, సో ఇది మనకు షెడ్యూల్. సో ఇక రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, సో న్యూ రిజిస్ట్రేషన్ ఎనేబుల్ అయింది. సో న్యూ రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన సో ఎలిజిబిలిటీ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐక్యూకు సంబంధించి సో మనకు రౌండ్ 3కి ఎవరు ఎలిజిబుల్ అంటే, సో రౌండ్ 1 రౌండ్ 2 రిజిస్ట్రేషన్ చేసి, ఓకేనా, ఏ సీట్ రాకపోతే డైరెక్ట్ రౌండ్ 3లో వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఓకేనా, సో రౌండ్ 1లో సీట్ వదిలేసి రౌండ్ 2లో ఏ సీట్ రాకుండా ఉన్న క్యాండిడేట్స్ కూడా రౌండ్ 3లో డైరెక్ట్ వెబ్ ఆప్షన్ పెట్టచ్చు. సో రౌండ్ 1లో కానీ రౌండ్ 2లో కానీ సీట్ వచ్చింది, జాయిన్ అవ్వలేదు, ఒకవేళ జాయిన్ అయిన సీట్ని రిజైన్ చేస్తారు, వాళ్ళు ఏం చేయాలి, రౌండ్ 3లో మళ్ళీ ఫ్రెష్గా ఫీ పే చేసి వీళ్ళు మళ్ళీ పార్టిసిపేట్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సార్ ఇప్పటివరకు మేము ఏం రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, మాకు సీట్ రాలేదు, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఉన్నామన్నా కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా, సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, సో ఎవరైతే క్యాండిడేట్స్ స్టేట్ రౌండ్ 1 కానీ స్టేట్ రౌండ్ 2 వరకు కానీ సీట్ ఉంది అనుకున్న క్యాండిడేట్స్ కూడా ఏఐక్యూ రౌండ్ 3లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఏఐక్యూ రౌండ్ 3లో కనుక సీట్ వస్తే, సో స్టేట్ రౌండ్ 1 రౌండ్ 2 ఏదైతే సీట్ ఉంటుందో ఆ సీట్ని వదిలేసి మీరు ఏఐక్యూ రౌండ్ 3కి వెళ్ళొచ్చు. ఓకేనా, ఇది మనకు ఏఐక్యూ రౌండ్ 3కి సంబంధించిన రూల్స్. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏఐక్యూ రౌండ్ 3లో కనుక మీకు సీట్ వచ్చి మీరు రిపోర్ట్ చేయకపోతే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ పోతుంది. ఆల్ ఇండియా కోటా నుంచి ఇంకా మీకు ఎలిజిబిలిటీ ఉండదు. ఆల్ ఇండియా కోటా రౌండ్ 4 కానీ ఎలిజిబిలిటీ ఉండదు. సో ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, వీలైతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా నార్త్ ఇండియా వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని గైడ్ చేయండి. ఏఐక్యూ రౌండ్ 3 అనేది గుర్తుపెట్టుకోండి,
ఎవరైతే స్టూడెంట్స్ సో మీకు సీట్ వస్తే జాయిన్ అవుతా అనుకున్న సీట్స్ మాత్రమే 100% జాయిన్ అవుతా అనుకుంటే మాత్రమే విభాషణ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు రంగరాయకు సంబంధించి ఒక కాలేజ్ ఉందండి, రంగరాయలో ఒక సీట్ ఉంది, పర్టికులర్ ఏ అనే ఒక బ్రాంచ్ లో సీట్ ఉంది, ఓకేనా. ఈ ఇంతకన్నా బెటర్ ఆప్షన్సే పెట్టండి. దీనిపైన మనకు గుంటూరు ఉంది, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఉంది, వాటిలో వస్తేనే వెళ్తాను నేను ఆల్ ఇండియా కోటాకి, లేకపోతే వెళ్ళను అనుకుంటే పెట్టండి. అంతేగాని కింద ఉన్న సిద్ధార్థ పెడతాను, కావాలని చూస్తాను, వచ్చిన తర్వాత జాయిన్ గాను, ఇలాంటి వద్దు. 100% ఓకేనా, స్టేట్ నుంచి ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో అదే పెట్టండి. సో ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఎవరైతే రౌండ్ 1 రౌండ్ 2 ఆల్ ఇండియా కోట అయ్యేసరికి ఒక సీట్ ఉంది వాళ్ళ దగ్గర, ఓకేనా, అప్గ్రేడ్ అయితేనేమో ఓకే, ఒకవేళ అప్గ్రేడ్ అవ్వకపోతే ఈ సీటే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది రౌండ్ 3లో, వీళ్ళు ఇంకా రిజైన్ చేయడానికి లేదు. అండ్ ఇంకొక మెయిన్ రూల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏఐక్యూ రౌండ్ 3లో కనుక మీకు సీట్ వచ్చింది, ఒకవేళ మీరు రిపోర్ట్ చేశారనుకోండి, ఓకేనా, మీరు రిపోర్ట్ చేశారనుకోండి, సో ఇంకా మీరు ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఎక్కడ పార్టిసిపేట్ చేయడానికి లేదు, మీకు డాక్యుమెంట్స్ ఇవ్వరు, మీరు అక్కడనే స్ట్రక్ అయిపోతారు, ఓకేనా. గుర్తుపెట్టుకో, ఇది స్ట్రిక్ట్ రూల్ అనమాట, చాలా చాలా స్ట్రిక్ట్ రూల్, ఓకేనా. అండ్ సార్ సీట్ వచ్చింది రిపోర్ట్ చేయకపోతే ఏమవుతుంది అంటే దీనికి నేను ఆన్సర్ చేయను, ఓకేనా. ఇది సీట్ బ్లాకింగ్ సంబంధించింది. సో సీట్ బ్లాక్ చేయొద్దు, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే సీట్ బ్లాక్ చేయొద్దు, ఓకేనా. సో ఇప్పుడు సీట్ బ్లాక్ గురించి మాట్లాడుకుందాం. ఇదే స్ట్రిక్ట్ రూల్, ఏఐక్యూ రౌండ్ 3లో కనుక సీట్ వచ్చి రిపోర్ట్ చేశారు అంటే ఇంకా మీరు ఆల్ ఓవర్ ఇండియా వైడ్ కౌన్సిలింగ్ నుంచి అవుట్ ఆఫ్ ది కౌన్సిలింగ్ అక్కడే ఉండాలి, అక్కడే చదువుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ 1 నుంచి రౌండ్ 2లో ఒక సీట్ ఉంది ఏఐక్యూలో, ఇప్పుడు ఏదో తెలియకుండా రౌండ్ 3లో వెబ్ ఆప్షన్ పెడుతున్నారు, అసలు అప్గ్రేడ్ కాలేదనుకోండి దీంట్లో ఉండిపోతారు. అప్గ్రేడ్ అయిందనుకోండి ఈ సీట్ క్యాన్సిల్ అయిపోతే అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వాల్సి వస్తుంది. సో కాబట్టి రౌండ్ 3 పార్టిసిపేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. రిపోర్ట్ చేయకపోతే ఏమవుతుందనే క్వశ్చనే పెట్టుకోకండి, 100% జాయిన్ అవుతా అనుకుంటేనే వెబ్ ఆప్షన్ పెట్టడానికి ట్రై చేయండి. సో ఎవరు ఎలిజిబుల్ అంటే కట్ ఆఫ్ పర్సెంటైల్ రిడ్యూస్ అయిన తర్వాత, ప్రజెంట్ కట్ ఆఫ్ పర్సెంటైల్ రిడ్యూస్ అయిన తర్వాత ఎవరైతే క్వాలిఫైరో అందరూ ఎలిజిబుల్ రౌండ్ 3కి, అందరూ కూడా వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, 2024 లాగా లాస్ట్ ఇయర్ రౌండ్ 2 నుంచి రౌండ్ 3కి ఉన్నంత పాజిటివ్ షిఫ్ట్ ఇప్పుడు ఉండకపోవచ్చు ఏఐక్యూలో కానీ స్టేట్లలో కానీ. ఇది ఒక బ్యాడ్ న్యూస్ ఎవరైతే ఇంతకుముందు క్వాలిఫై అయిన క్యాండిడేట్స్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ పిహెచ్సి క్యాండిడేట్స్ ఉంటారు, ఓకే, పిహెచ్సి క్యాండిడేట్స్ ఉంటారు. సో దాంతోపాటు ఇప్పుడు ప్రజెంట్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్, స్టేట్లో అయితే సర్వీస్ క్యాండిడేట్స్ అనుకోండి, పిహెచ్సి అయితే ఏఐక్యూ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్కువ పర్సెంటేజ్ క్వాలిఫై లేకపోతే పిహెచ్సి సీట్స్ ఏమవుతాయి అంటే సో జనరల్కి కన్వర్ట్ అవుతాయి. అదేవిధంగా స్టేట్లో అయితే సర్వీస్ సీట్స్ ఏవైతే ఉంటాయో అవి జనరల్కి కన్వర్ట్ అవుతాయి. సో మనకి ఇప్పుడు 0% ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఎలిజిబిలిటీ వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత, అంటే 2024లో ఉన్నంత పాజిటివ్ షిఫ్ట్ 2025లో ఉండదు. 2024లో మనకు 0% లేదు, ఓకేనా. సో మనకి స్టేట్ లో అయినా కూడా ఇది ఒకటి ఉంటుంది, ఇది ఒక నెగిటివ్ ఉందన్నమాట. అంటే పిహెచ్సి క్యాండిడేట్స్ ఇప్పుడు క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు, ఎక్కువ మంది ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 15% పెట్టుంటారు అనుకోండి, 0 to 15% ఉన్న వాళ్ళు క్వాలిఫై కాదు కదా, కాబట్టి ఇప్పుడు 0% ఉంది ఎస్సీ ఎస్టీ ఓబీసీలలో. సో వీళ్ళకి ఎందుకు సార్ అని అంటే సో ఓపెన్ సీట్స్ లో కూడా ఓకేనా కొన్నిసార్లు ఇవి కన్వర్షన్ ఉంటుంది వాళ్ళకి, ఓకేనా, అట్లీస్ట్ 7% ఉంది అనుకోండి, సో వీళ్ళకి వెళ్ళిపోవచ్చు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్సీ క్యాండిడేట్ నాడు 7% ఉన్నాడు క్వాలిఫై అంటే అన్రిజర్వ్ సీట్స్ అంటే ఓపెన్ సీట్స్ ఏవైతున్నాయో వాటిలోకి వెళ్ళొచ్చు. అదే 6% ఉంది అనుకోండి, సో ఒక పిహెచ్సి సీట్ ఉంటే అది వాళ్ళకు అన్రిజర్వ్ లో ఉంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు. కానీ సో 7% లో ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, మినిమం 7% లో ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది. సో కన్వర్షన్ సర్వీస్ కోటా సీట్స్ కానీ పిహెచ్సి సీట్స్ కన్వర్షన్ కానీ సో మనకు ఛాన్సెస్ తక్కువ ఉంటాయి 2025లో, ఇది ఒకటి గమనించండి. సో ఇప్పుడు మెయిన్ టాపిక్ సీట్ బ్లాకింగ్, ఓకేనా, సీట్ బ్లాకింగ్. సో సీట్ బ్లాకింగ్ గురించి మనం ఎలా మాట్లాడుకుంటామంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, ఓకేనా, నేనే అనుకోండి ఒక జనరల్ మెడిసిన్ సీట్ని గాంధీ అనే మెడికల్ కాలేజ్లో బ్లాక్ చేశాను అనుకుందాం, ఇక్కడ రౌండ్ 3లో బ్లాక్ చేశాను, ఓకేనా, జాయిన్ అవ్వలేదు అనుకుంటే, ఓకేనా, జాయిన్ అవ్వకపోతే ఏమవుతుందంటే జాయిన్ అవ్వకపోతే ఏమవుతుందంటే ఈ సీట్ కాస్త రౌండ్ 4కి వెళ్తుంది. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక జనరల్ మెడిసిన్ లాంటి సీట్ని నేను ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఇప్పుడు నేనే ఉన్నా మెరిట్ క్యాండిడేట్ని కావాలని గాంధీ సీట్ని నేను బ్లాక్ చేసిన. బ్లాక్ చేయడం వల్ల ఏమవుతుంది, నా సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ పోతుంది, సో నేను పార్టిసిపేట్ చేసే ఎలిజిబిలిటీ పోతుంది. దాంతోపాటు ఈ సీట్ ఎక్కడికి వెళ్తుంది, రౌండ్ 4కి వెళ్తుంది, ఓకేనా. పైన నువ్వు ఉండి నువ్వు సీట్ బ్లాక్ చేయడం వల్ల సో ఎవరో తెలియదు కింద ఒక క్యాండిడేట్, ఓకేనా, ఒక 100 మెంబర్స్ తర్వాత ఒక క్యాండిడేట్ నాడు, ఆ క్యాండిడేట్కి ఒక టాప్ బ్రాంచ్ ఒక టాప్ క్లినికల్ రావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అనస్థీషియా రావాలనుకుందాం. ఏంటి సార్ గాంధీ జనరల్ మెడిసిన్ లాంటి సీట్ బ్లాక్ చేస్తే అనస్థీషియా అంటే సరే ఒక్కొక్క సీట్ పైకి అప్గ్రేడేషన్ చూసుకుంటే 100 క్యాండిడేట్ వచ్చేసరికి ఆ క్యాండిడేట్ ఏంటంటే అనస్థీషియా లాంటి బ్రాంచ్ వస్తుంది ఎక్కడ నువ్వు సీట్ బ్లాక్ చేయకపోతే. సో ఇప్పుడు ఏమైంది, నువ్వు పైన సీట్ బ్లాక్ చేయడం వల్ల, ఓకేనా, ఒక టాప్ క్లినికల్ బ్లాక్ చేయడం వల్ల ఇక్కడ నాకు అనస్థీషియా రావాలి, కానీ నేను టెన్షన్ పడిపోయి ఏం చేస్తున్నా,
టెన్షన్ పడిపోయి ఏం చేస్తున్నా, ఏదో ఒక బ్రాంచ్ ఆప్షన్ పెడుతున్నా. ఓకేనా, నాన్ క్లినికల్ పెడుతున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ క్లినికల్ వెబ్ ఆప్షన్ పెడుతున్నా. సో ఇప్పుడు నాన్ క్లినికల్ ఎప్పుడైతే వెబ్ ఆప్షన్ పెడుతున్నానో, సో నాన్ క్లినికల్ ఎప్పుడైతే నేను వెబ్ ఆప్షన్ పెడుతున్నానో, సో అప్పుడు నాకు సీట్ వస్తుంది, నేను జాయిన్ అయిపోతా. ఓకేనా, జాయిన్ అయిపోతా. ఈ సీట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, రౌండ్ 4కి వెళ్తుంది. రౌండ్ 4కి వెళ్ళినప్పుడు ఆ సీట్ ఎక్కడ ఫిల్ అవుతుంది తెలుసా, ఇక్కడ 101 క్యాండిడేట్ ఉంటాడు కదా, అంటే 100 మంది జాయిన్ అయ్యారు అనుకుందాం. ఓకేనా, నువ్వు పైన బ్లాక్ చేయడం వల్ల 100 మంది జాయిన్ అయితే 101 ర్యాంకర్ ఎవరైతే ఉంటాడో వాడికి జనరల్ మెడిసిన్ వెళ్ళిపోతుంది. ఓకేనా, వాళ్ళకి జనరల్ మెడిసిన్ వెళ్ళిపోతుంది. అంటే ఒక టాప్ ర్యాంకర్ ఏమో నాన్ క్లినికల్ సెట్ అయ్యిండు, ఒక లీస్ట్ ర్యాంకర్ ఏమో, కింద ఉన్న లీస్ట్ ర్యాంకర్ ఏమో టాప్ క్లినికల్లో ఉండిపోతాడు. ఎక్కడ, రౌండ్ 4లో. ఎందుకంటే రౌండ్ 3 వరకు ఆ క్యాండిడేట్ సీట్ రాకుండా ఉంటది కాబట్టి. ఓకే, ఇది ఎగ్జాంపుల్. అంటే నువ్వు ఒక టాప్ క్లినికల్ సీట్ ని బ్లాక్ చేస్తే అది రౌండ్ 3లో ఫిల్ అవ్వదు, అది రౌండ్ 4కి వెళ్తుంది. సో కాబట్టి రౌండ్ 3లోనే టెన్షన్ పడి నాకు సీట్ రాదు అనుకున్న ఒక టాప్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్ కి రౌండ్ 3లోనే అన్యాయం జరుగుతుంది. జరిగి అది రౌండ్ 4కి వెళ్ళిపోతే రౌండ్ 3 కన్నా కింద మెరిట్ లో ఉన్న క్యాండిడేట్ కి రౌండ్ 4లో సీట్ వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అనుకోండి. ఎందుకనంటే మీరందరూ గ్రాడ్యుయేట్స్, అందరూ చదువుకున్న వాళ్ళు, మీ ఫ్రెండ్స్ ఉంటారు. పైన ఎవడో ఒకరు సీట్ బ్లాక్ చేయడం వల్లనే మనకు సీటు పోతుంటాయి. ఓకేనా, మనకు కావాల్సిన బ్రాంచ్ పోతా ఉంటుంది. వీలైతే వాళ్ళని మోటివేట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, ఎందుకంటే ఇప్పుడు అనస్థీషియా లాంటి బ్రాంచ్ నాకు కావాలి, కానీ నేను ఏదో నాన్ క్లినికల్ తోని సాటిస్ఫై అయ్యాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కి ఇంట్లో ప్రెషర్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్ చేసి ఉంటారు, ఎప్పుడో ఎంబీబీఎస్ అయిపోయి ఉంటుంది. సో నేను ఇక్కడే ఉంటే ఇంకా లైఫ్ పోయినట్టే కదా. అంటే ఒక టాప్ క్లినికల్ రావాలి, పైన ఎవడో బ్లాక్ చేయడం వల్ల నాకు ఇది పోయింది. సో ఇక్కడ నేను ఇంకా చస్తూ బ్రతకాల్సి వస్తుంది, నచ్చకపోయినా చదవాల్సి వస్తుంది. సో నచ్చకపోతే పెట్టాం కదా సార్ అంటే తప్పదు కదా కొంతమందికి. అందుకే చెప్తున్నాం, నేను ఒకటి చెప్తున్నా, నేనేం మెడికోని కాదు, నువ్వు బ్లాక్ చేయడం వల్ల నాకేం సీట్ పోదు. కానీ నీ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో ఒక కాలేజీలో మీకు సంబంధించిన వాళ్ళంటే మీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళే కదా, అందరు మెడిసిన్కి సంబంధించిన వాళ్ళే కదా, వీళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇది రిక్వెస్ట్ అనమాట. రౌండ్ 3లో మనం ఒక టాప్ క్లినికల్ ని గనక బ్లాక్ చేస్తే అది రౌండ్ 4కి వెళ్తుంది. అప్పుడు ఈ టాప్ క్లినికల్ రౌండ్ 3లోనే ఏదో ఒక మంచి క్యాండిడేట్ రావాల్సింది, ఆడికి సీట్ మిస్ అవుతుంది. మిస్ అయిపోయి సాటిస్ఫై అవుతాడు. సో ఈఎన్టీ రావాల్సిన ఆప్తాల దగ్గర ఆప్తాలు రావాల్సిన, అనస్థీషియా దగ్గర అనస్థీషియా రావన్నాడు, సైకియాట్రీ దగ్గర సైకియాట్రీ రావన్నాడు, పాథాలజీ దగ్గర పాథాలు రావన్నాడు, అనాటమీ దగ్గర జనరల్ మెడిసిన్ రావాడు, రేడియాలజీ దగ్గర రేడియాలజీ రావన్నాడు, డెర్మటాలజీ దగ్గర ఏదో ఒక బ్రాంచ్ దగ్గర ఒక్క సీటే కదా సార్ అంటే ఒక్కొక్క కాలేజీలో ఒక్క సీటే ఉంటుంది. ఆ ఒక్క సీట్ని నువ్వే బ్లాక్ చేస్తే ఇంకొక కింద ఉన్న ఏదో ఒక బ్రాంచ్ తోని సాటిస్ఫై అంటే కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. సాటిస్ఫాక్షన్ కాకుండా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఈ సీట్ బ్లాక్ ని గుర్తుపెట్టుకోండి. రౌండ్ 3లో నువ్వు రిపోర్ట్ చేయకుండా ఉండే ప్రతి సీట్ కాస్త రౌండ్ 4కి వెళ్తుంది. ఓకేనా, ఇప్పుడు చాలా మంది క్వశ్చన్ ఏంటంటే, సార్ నేను రౌండ్ 3లో సీట్ వస్తుంది, నేను జాయిన్ గాను, కానీ స్టేట్ రౌండ్ 3కి రావచ్చా? నేను చెప్పను. ఇక్కడ ఒక స్ట్రిక్ట్ రూల్ ఉంటుంది, నేను చెప్పను మీకు. ఓకేనా, సో ఆ రూల్ ఏంటి, ఏముంటది, ఎలా రావాలని చెప్పను. ఒకవేళ అలా చేస్తే మీరు సీట్ బ్లాక్ చేయడానికి చాలా మంది ట్రై చేస్తారు. దయచేసి సీట్ బ్లాక్ చేయొద్దు. ఓకేనా, ఇంకొకటి ఇంపార్టెంట్, స్టేట్లో కట్ ఆఫ్ తగ్గాలంటే మనం ఏం చేయాలి అని చెప్తాను చూడండి. ఓకేనా, మనం పట్టుకోవాల్సింది టాప్ ర్యాంకర్లని. ఒక ర్యాంకర్ ఉంటాడు నిమ్స్లో, జనరల్ మెడిసిన్ స్టేట్లో ఉంటుంది, టిఎస్ కానీ ఏపీ కానీ. ఓకేనా, స్టేట్లో ఉంటుంది. ఓకేనా, నిమ్స్ జనరల్ మెడిసిన్ స్టేట్లో ఉంటుంది. ఓకేనా, స్టేట్లో ఆల్రెడీ సీట్ వచ్చి ఉంటుంది రౌండ్ 1 రౌండ్ 2 వరకు. సో ఈ క్యాండిడేట్ మనం ఏం చేయాలంటే, వీళ్ళ టార్గెట్ జనరల్ మెడిసిన్ నిమ్సే అనుకోండి. ఓకేనా, వీళ్ళ టార్గెట్ జనరల్ మెడిసిన్ నిమ్సే అనుకోండి. ఎందుకంటే తెలంగాణలో టాప్ కాలేజ్ ఏంటి, ఇంకా నిమ్సే జనరల్ మెడిసిన్ లో. వీళ్ళ బ్రాంచే జనరల్ మెడిసిన్ టాప్ అనుకోండి, ఎందుకంటే మనకు తెలుస్తూ ఉంటుంది. ఓకే, సో టాప్ అనుకోండి. ఈ క్యాండిడేట్ ఏం చేయాలి తెలుసా, ఏఐక్యూ రౌండ్ 3లో అదే నిమ్స్ లో వెబ్ ఆప్షన్ పెట్టేలాగా మనం ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు ఆల్ ఇండియా కోటాలో ఒక నిమ్స్ సీట్ ఉందనుకోండి, అది ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఉన్న క్యాండిడేట్ అందరికి యూజ్ అవుతుంది. అదే కనుక ఇప్పుడు ఈ క్యాండిడేట్ ని నిమ్స్ స్టేట్ నుంచి ఆల్ ఇండియా కోట నిమ్స్కి మనం పంపించామనుకోండి, ఆల్ ఇండియా కోట రౌండ్ 3కి పంపించామనుకోండి, ఇక్కడ వికెట్ అయ్యే సీటు, ఓకేనా, నిమ్స్ స్టేట్ లో వికెట్ అయ్యే సీట్స్ ఇది తెలంగాణ వాళ్ళ కోసం మాత్రమే ఉంటుంది. ఓకేనా, ఇదొకటి. సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఒక ఓబీసీ సీట్ ఉన్నది అనుకుందాం. ఓకేనా, ఒక ఓబీసీ క్యాండిడేట్ స్టేట్ లో జాయిన్ అయ్యారు అనుకుందాం. ఈ క్యాండిడేట్ ని మనం ఎలా మోటివేట్ చేయొచ్చు అంటే, ఈ క్యాండిడేట్ యొక్క ఫస్ట్ ప్రయారిటీ ఓబీసీ ఆంధ్ర మెడికల్ కాలేజ్ అనుకోండి. ఈ క్యాండిడేట్ ని మనం ఏఐక్యూ రౌండ్ 3లో పార్టిసిపేట్ చేసే విధంగా మోటివేట్ చేయాలి. ఏం చేయమనద్దు, ఓన్లీ ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఓబీసీ పెట్టమని చెప్పాలి. దీనివల్ల వీళ్ళకి పోయేది ఏమీ ఉండదు. ఓకేనా,
డబ్బులు పోతే కావచ్చు, ఒక 23,600 పోతే కావచ్చు, అది పెద్ద మ్యాటర్ కాదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏఐక్యూ ఓబీజీ ఆల్ ఇండియా కోటాలో ఫ్రీగా ఉందనుకోండి, ఇది ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఉన్న క్యాండిడేట్ అందరికీ ఎలిజిబిలిటీ వస్తుంది. అదే క్యాండిడేట్ మన స్టేట్ లో ఉన్న ఒక మెరిట్ క్యాండిడేట్ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఉన్న ఓబీజీ స్టేట్ కోటా సీట్ నుంచి అదే ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఓబీజీకి ఆల్ ఇండియా కోటాలో వెళ్తే, ఇక్కడ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఓబీజీ సీట్ ఏదైతే ఉందో ఆ ఓబీజీ సీట్ వేకేట్ అవుతుంది. ఇది ఎవరికి యూజ్ అవుతుంది? ఓన్లీ రెస్పెక్టివ్ స్టేట్ లో ఉన్న సీట్ ఎవరికి వస్తుంది? ఏపీ వాళ్ళకే వస్తుంది. అంటే ఏపీలో మనం కట్ ఆఫ్ అనేది డౌన్ చేయొచ్చు, ఓకేనా, తగ్గించవచ్చు. సో ఇలా మీ ఫ్రెండ్స్ ఉండి టాప్ ర్యాంకర్స్ అనమాట, ఇది అందరు చేయడానికి ఉండదు సార్. అందరం చేయగలచా? అందరు చేయలేరు. అందరు చేస్తే సీట్ బ్లాక్ అవుతుంది. టాప్ ర్యాంకర్లు చేస్తే అది మీకు ఫేవర్ అవుతుంది స్టేట్ లో, ఓకేనా. ఇప్పుడు అట్లీస్ట్ ఓ టాప్ 2000 ర్యాంకర్స్ ఉన్నారు, టాప్ 5000 ర్యాంకర్స్ ఉన్నారు, టాప్ 6000 ర్యాంకర్స్ ఉన్నారు. వీళ్ళలో కొంతమందికి ఒకటే బ్రాంచ్ ఉంటుంది, ఓబీజీ అని కొంతమంది, జనరల్ మెడిసిన్ అని కొంతమంది, పీడియాట్రిక్స్ అని కొంతమంది, డర్మటాలజీ అని కొంతమంది. వీళ్ళు స్ట్రేట్ లోనే స్ట్రక్ అయి ఉన్నారు, ఓకేనా. నేను చూపించవచ్చు ఇప్పుడు ప్రతి ఒక్కరిని, కానీ చూపించలేను. వీళ్ళు స్ట్రక్ అయి ఉన్నారు. సో వీళ్ళు ఇలా స్ట్రక్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే, వీళ్ళకు ఆల్ ఇండియా కోటాకి వెళ్తే ఏదో జరుగుతుంది, ఏదో తప్పు జరుగుతుంది, మాకు ఏదో సీట్ పోతుంది అనుకుంటారు. కానీ అలా ఏమీ అవ్వదు, ఓకేనా. సేమ్ సీట్ పెడతాం సార్. మేము స్టేట్ లో జనరల్ మెడిసిన్ ఉంది, సేమ్ కాలేజ్ జనరల్ మెడిసిన్ ఆల్ ఇండియా కోటాలోకి వెళ్తాము. ఆల్ ఇండియా కోట రౌండ్ చేస్తే మేము హ్యాపీగా వెళ్తాం. మాకు ఇంకా స్టేట్ రౌండ్ 3 అప్గ్రేడేషన్ వద్దు సార్ అనుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, లేదు అంటే మేము ఒకటే పర్టికులర్ బ్రాంచ్ తో మేము సాటిస్ఫై ఉన్నాము, ప్రజెంట్ మేము కాలేజ్కి వెళ్తున్నాము, మాకు అదే చాలా సీట్ అనుకుంటే అలాంటి వాళ్ళని వెతకండి. స్టేట్ లో వెతికి చెప్పడానికి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి, మీ వాట్సాప్ గ్రూప్లలో మోటివేట్ చేయడానికి ట్రై చేయండి, టెలిగ్రామ్ గ్రూప్లో డిస్కషన్ చేయండి. ఎందుకంటే 10 days టైం ఉంది, ఓకేనా. 10 days టైం ఉంది. ఈ 10 days కష్టపడి ఏపీ అండ్ తెలంగాణలో ఒక 20 సీట్లు మనం తెచ్చుకోగలిగితే క్లినికల్ చాలా బెటర్. మనకు ఒక్కొక్క సీట్ కాస్ట్ 1 CR, కోటి రూపాయలు, అంటే ఆల్మోస్ట్ 20 కోట్లు సంపాదించవచ్చు. మనం విజన్ అప్డేట్ నుంచి ఇది ఒక టార్గెట్ లాగా పెట్టుకొని చేసిన 20 కోట్లు మనం సంపాదించే వాళ్ళం అవుతాం. 20 ఫ్యామిలీస్ ఉంటాయి మన స్టేట్లలో క్లినికల్ వచ్చే వాళ్ళు, ఓకేనా. అర్థమైందా? ఈ టాపిక్ అర్థమైందా? అర్థమైతే అర్థమైందా లేదా, మీకు నచ్చిందా లేదా, మంచి పనేనా కాదా అనేది కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, ఓకేనా. మన టార్గెట్ ఏంటి? ఒకటి సీట్ బ్లాక్ కావద్దు, ఓకేనా. ఒకటి సీట్ బ్లాక్ కావద్దు అంటే అన్నెసెసరీగా ఎలాంటి ఆప్షన్స్ పెట్టొద్దు. మనం అదే అదే స్టాండ్ తీసుకోవాలి, మన ఫ్రెండ్స్కి అదే చెప్పాలి, సీట్ బ్లాక్ చేయొద్దు. 2 టాపర్స్ ని, ఓకేనా, సేమ్ బ్రాంచ్ సేమ్ కాలేజ్ ఏఐక్యూ రౌండ్ 3లో పెట్టమని చెప్పాలి, ఓకేనా. ఇదే మనకున్న లాస్ట్ చివరి అవకాశం. ఇది కనుక మిస్ అవుతే మన స్టేట్ రౌండ్ 3లో మన టాపర్స్ సెట్ అయిపోతారు. ఏఐక్యూ రౌండ్ 3లో ఎలిజిబిలిటీ పోతుంది. ఇక ఏఐక్యూ రౌండ్ 4కి వెళ్ళాం. ఏఐక్యూ రౌండ్ 4లో ఉంటే ఇంకా వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఆల్ ఇండియా కోటాలో మన స్టేట్లలో ఉన్న కాలేజీలో జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటాయి. సో కాబట్టి అట్లీస్ట్ ఒక 20 సీట్లు టార్గెట్ పెట్టుకోండి 2 తెలుగు రాష్ట్రాలలో. ఏపీలో ఒక 10, ఒక తెలంగాణలో ఒక 10. 10 చాలు. టాప్ క్లినికల్ 10 తెచ్చుకున్నా కూడా చాలు. ఇది టార్గెటే పెట్టుకోండి, ఓకేనా. ఏఐక్యూ రౌండ్ 3 జాయిన్ అవ్వకపోతే, ఒకవేళ జాయిన్ అయినా మీరు ఇంకా అవుట్ ఆఫ్ ది కౌన్సిలింగ్. ఎప్పుడైతే ఏఐక్యూ రౌండ్ 3 అయితే ఇక్కడ మీరు చూస్ చేసుకోవాల్సింది ఏంటంటే ఏఐక్యూ రౌండ్ 3 లేదా స్టేట్ రౌండ్ 3 ఏదో ఒక్కటి మాత్రమే చూస్ చేసుకోండి. నేను ఇక ఏఐక్యూ రౌండ్ 3లో జాయిన్ అవుతా, నేను స్టేట్ రౌండ్ 3లో సీట్ పెడతానంటే అట్లా కుదరదు. ఎందుకంటే ఏఐక్యూలో ఎవరైతే రిపోర్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు స్టేట్లో వెబ్ ఆప్షన్ పెట్టడానికి కనిపిస్తుంది, కానీ రిజల్ట్ వచ్చేటప్పుడు రిజల్ట్స్ వీళ్ళకి రాదు, వీళ్ళని డిలీట్ చేస్తారు. ఎలా సార్ మమ్మల్ని ఎలా వెతుకుతారంటే ఇంట్రా ఎంసీసీ వెబ్సైట్ అని ఉంటుంది, ఓకేనా. ఇంట్రా ఎంసీసీ వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్ లో మీ డేటా ఉంటుంది, ఫైండ్ చేస్తారు. ఏఐక్యూ రౌండ్ 3 వరకు రిపోర్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ స్టేట్ రౌండ్ 3లో. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.